మీకు ఎంతమందికి దేవుని వాక్యం యొక్క గొప్పతనం, ప్రభావం, దాని శక్తి అర్థమైందో లేదో నాకు తెలియదు. ఎందుకని మనం చర్చికి వచ్చినా, మన వాక్యం చదివినా, యూట్యూబ్లో వాక్యం విన్నా, మనల్ని ఇంత శక్తి కలిగిన వాక్యం మనల్ని ఎందుకు తాకలేకపోతుంది? మనల్ని ఎందుకు మార్చలేకపోతుంది? కారణం వాక్యం ప్రాబ్లం కాదు ఇది. వాక్యం ప్రాబ్లం కాదు ఇది, మన ప్రాబ్లం ఇది. మీకు జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మందుల చీటీ రాస్తారు, మందులు తెచ్చుకుంటారు ఇంటికి. మీరు చెప్పిన మందులన్నీ కొనుక్కున్నాను డాక్టర్ గారు, తెచ్చుకున్నాను డాక్టర్ గారు, కానీ నెల అయింది కానీ జబ్బు తగ్గలేదండి అంటే డాక్టర్ గారు ఒక ప్రశ్న అడుగుతాడు, వేసుకున్నావా అని అడుగుతాడు. మందుల చీటీ చంకలో పెట్టుకోనో జోబులో పెట్టుకొని తిరిగితేనో, లేకపోతే మందులు తలగడ కింద పెట్టుకొని పడుకుంటేనో నీకు తగ్గదు. బైబిల్ కూడా అలాంటిదే. మందును వాడాలి, అది లోపలికి వెళ్ళాలి, అది నరనరాల్లోకి, అణువణువులోకి వెళ్ళాలి. అప్పుడే ప్రక్షాళన ఆరంభం అవుతుంది, అప్పుడే జబ్బు తగ్గుతుంది. పాపం అనే జబ్బు పోవాలంటే, క్రీస్తు రూపం నీలో ఏర్పడాలంటే నువ్వు దాన్ని అప్లై చేసుకోవాలి, దానికి నువ్వు తావివ్వాలి. అది ప్రాణాత్మలను మూలుగను కీళ్లను విభజించినంత మట్టుకు దూరేలాగా నువ్వు దానికి తావివ్వాలి. అలా తావివ్వాలంటే ఒక మార్గాన్ని చెప్పాడు దేవుడు. అదేమిటంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడింది. యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందిస్తూ దాన్ని దివారాత్రం ధ్యానించాలి. అసలు ఒకసారి చదవడంకే గొప్ప, మనం మళ్ళీ దివారాత్రమా? దివారాత్రం అంటే తెలుసా మీకు? డే అండ్ నైట్. డే అండ్ నైట్ T20 మ్యాచ్ లాంటిది అన్నమాట అది. డే అండ్ నైట్ క్రికెట్ చూసేస్తావు కానీ రోజంతా కూర్చొని పాప్కార్న్ తింటూ, KFC తింటూ, ఇంకేదో మేస్తూ చూసేస్తావు కానీ వాక్యం మాత్రం ధ్యానించవు కదా. అసలు చదివిన పాపనే పోని వాడికి ధ్యానం ఎక్కడ? చదవడం వేరు, అధ్యయనం వేరు, అర్థం చేసుకోవడం వేరు, మనసులో జ్ఞాపకం పెట్టుకోవడం వేరు, తిరిగి ధ్యానించడం వేరు. ధ్యానించడం అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించడం, ధ్యానించడం అంటే నెమరు వేసుకోవడం, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకొని లోతుగా ఆలోచించడం. అది ధ్యానించడం అంటే. గేదెలు మేయడం ఎప్పుడైనా చూసారా మీరు? తెలంగాణలో గేదెలు అంటారా, బర్రెలు అంటారా? ఏమండి, బర్రెలు అంటారా? ఓకే. బర్రెలు ఎలాగా మేస్తాయో మీరు చూసారు ఎప్పుడైనా? ఎండలో వెళ్ళి చకచక మేసేసి ఎక్కువసేపు ఉండవు అవి. ఆ తర్వాత వచ్చి నీడలో చెట్టు నీడని కూర్చొని అందుకనే గేదెలు ఎప్పుడు కూడా ప్యాంటాసిడ్, జెలూసిలు ఇవి వాడవయి. ఎందుకంటే వాటికి అరుగుద్ది బాగా, పచ్చిగడ్డి కూడా అరిగిపోతుంది వాటికి. ఎందుకంటే గడ్డి మేసిన తర్వాత వెంటనే వెళ్ళి బబ్బోవవి. అవి కూర్చొని నెమరు వేస్తాయి. ఎంత నెమరు వేస్తాయంటే ఆ పచ్చిగడ్డే అది నురుగులాగా మారేదాకా నెమరు వేస్తాయి. ఎప్పుడైనా గడ్డి తిని చూడండి. అంటే బుద్ధి గడ్డి తినడం గురించి మాట్లాడట్లేదు నేను. గడ్డి తిని చూడండి, అరుగుతుందేమో. ఈ మధ్య ఆ గడ్డి ఈ గడ్డి అని అమ్ముతున్నారు ఇంటర్నెట్లో. తిని చూడండి, అది అరుగుతుందేమో. వాక్యాన్ని విన్నాక, చదివాక, అది చర్చిలో కానీ, యూట్యూబ్లో కానీ, టీవీలో కానీ, ఇంట్లో కూర్చొని బైబిల్ చదవడం కానీ, దాని తర్వాత దాన్ని జ్ఞాపకం పెట్టుకొని దినమెల్లా నెమరు వేసుకోవాలి దాన్ని. ఇది ధ్యానం. ఈ ధ్యానం ఎవరికైతే అబ్బదో, ఇది ఒక ఆధ్యాత్మిక కసరత్తు, వ్యాయామం. ఈ అభ్యాసం లేనప్పుడు ఏమవుతుందంటే అది ప్రాణాత్మలను మూలుగును విభజించినంత మట్టుకు దూరదు. అది నీ సిస్టమ్ని క్యాప్చర్ చెయ్యదు. ఓ ప్రొఫెసర్ గారు చాలాసేపు పాఠం చెప్పిన తర్వాత ఒక కొంటి విద్యార్థి లేచి, ప్రొఫెసర్ గారు చాలా బాగా పాఠం చెప్పారు, కానీ మీరు చెప్పిందంతా ఈ చెవిలోంచి వెళ్ళి ఈ చెవిలోంచి వెళ్ళిపోయింది సార్ అని అన్నాడట. ప్రొఫెసర్ గారు 4 ఆకులు ఎక్కువ తిన్నవాడు కదా, ఈయన కూడా ఇంకో కొంటె విసిరాడు వాడికి. అవునులేరా, ఎందుకుంటుంది, బయటికే వెళ్ళిపోతుంది, ఈ 2 చెవుల మధ్యలో ఏం లేదు కదా నీకు అన్నాడట. అంటే తలకాయ లేదు, బ్రెయిన్ లేదని.
ఏదైనా ఉంటే కదరా ఉండడానికి అన్నాడంట. పాపం వాడేం చేస్తాడు, గతుక్కుమన్నాడు. తలకాయలో పెట్టుకుంటే కదా వాక్యాన్ని. మనం చర్చికి వెళ్తాం, పాస్టర్ గారు కాస్త లేట్ అయితే వాచ్ చూసుకుంటాం. అందుకని ఈ మధ్య చర్చిలన్నింటిలో ప్రసంగికుడు ఎదురుగా పెద్ద వాచ్ పెడుతున్నారు, తొందరగా దిగిపోరా అని. ప్రతి చర్చిలో వచ్చేసింది ఇది. ఏమిటో మనం ఇంటికి వెళ్ళి సాధించేది ఏమిటో, మాంసం కూర వండుకొని టీవీ చూసుకోవడం తప్ప మనం చేసేది ఏంటి? అంతకంటే ఏమీ లేదు. బయటికి వెళ్తావు, వెంటనే ఇంటికి పోవు. వదినా ఈ నగెక్కడ కొన్నావు, ఈ చీర ఎప్పుడు కొన్నావు, కొత్త కారా, మీ అబ్బాయిని ఎక్కడ చేర్పించావు, ఇదే లోకాభిరామైన తప్ప ఏముండదు. మీకు వాక్యం ఎలా ప్రభావం చూపిస్తుంది? చూపించదు మీకు వాక్యం. మీరు ఇంకొక 1000 సంవత్సరాలు బ్రతికినా మీరు ఇలాగే ఉంటారు, ఇలాగే ఉంటారు. మీకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టాప్ థియోలాజియన్, బైబిల్ టీచర్ వచ్చి చెప్పినా కూడా మీరు ఇలాగే ఉంటారు. ఎందుకంటే అసలు లోపలికి వెళ్తే కదా. చర్చి మెట్లు దిగేలోపే మర్చిపోయే ప్రబుద్ధులం మనం వాక్యాన్ని. బైబిల్ ఏం చెప్తుందంటే, నెమరు వేసుకోనైనా ధ్యానం చెయ్యి. నువ్వు కూరగాయలు కోసేటప్పుడు, ఉల్లిపాయలు కోసేటప్పుడు, నువ్వు స్నానం చేసేటప్పుడు, నువ్వు క్యాంటీన్లో ఉన్నప్పుడు, నువ్వు బస్సు కోసం వెయిట్ చేసేటప్పుడు ఆఫీస్కి, నువ్వు పడక మీద పడుకున్నప్పుడు నువ్వు ధ్యానం చెయ్యి. కొంతసేపు దీన్ని పక్కన పెట్టు. ఈ మధ్య కొంతమందికి ఈ మెడ నరాల రోగం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా వెళ్తుంటారు అనమాట. అంటే ఆ కాసేపు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉండలేవా? ఆ కాసేపు కూడా పక్కన ఆపుకో, మాట్లాడు, వెళ్ళు. పోనీ వెళ్ళిన తర్వాత మాట్లాడు. నువ్వేమైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా? ఫోన్ ఎత్తకపోతే ఏమైపోతుంది? ఇంటికి బయలుదేరితే ఒక ఊర్లో 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఎక్కడికి వెళ్ళినా మనం, కదండి? అంతకంటే పడుతుందా? ఇట్లెందుకు? కొన్ని రోజులకి సెల్ ఫోన్ లేకపోయినా ఇట్లా అయిపోతావు నువ్వు. ఎందుకు చెప్పండి ఈ బాధలు? అంత ఇవ్వకండి సెల్ ఫోన్కి. వాక్యానికి పెద్దపీట వేయండి. వాక్యానికి పెద్దపీట వేస్తే మారుతారు తమరు. లోకం మస్టు వదిలిస్తుంది. అది నరనరలోకి వెళ్తుంది. అది హృదయాల్ని, దాని తలంపుల్ని, ఆంతర్యాలని, ఉద్దేశాలని కూడా శోధిస్తుంది. అది ప్రాణాత్మల్ని స్పృశిస్తుంది. అది మిమ్మల్ని కడుగుతుంది. అప్పుడు ముడత, మచ్చ, కలంకము లేకుండా, అటుది మరేది లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా ఆయన మహింపరిచే జీవితాలతో ఆయన ముందు నిలబడతారు మీరు. ఇది వీలవుతుంది. ఎవరైతే ధ్యానించరో వారికి ప్రక్షాళన లేదు. ఎవరైతే ప్రక్షాళన లేదో వారికి గ్రీస్. ఎందుకంటే తన దగ్గరికి ఆయన తీసుకునేటప్పుడు, ఆయన సన్నిధిలోకి మీరు వెళ్ళేటప్పుడు ప్రక్షాళన చేయకుండా తీసుకోలేడు ఆయన. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం కడిగితే ఏం జరుగుతుంది? వాక్యం కడిగితే ఏం జరుగుతుంది? లోకతత్వం అంతటిని కూడా అది తీసి పారేస్తుంది. ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకోవద్దని పౌలు చెప్పాడు. చెప్పగానే వెంటనే చెప్పాడు 12వ అధ్యాయం 2వ వచనంలో, మీ మనస్సు మారాలి అన్నాడు. మీ మనస్సు నూతనపరచబడాలన్నాడు. మీ మనస్సు రూపాంతరం చెందాలి అన్నాడు. ఈ 3 జరిగితే తప్ప మీకు దేవుని చిత్తం అర్థం కాదురా అన్నాడు. ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం మీద మీరు పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ 3 జరగాలి అన్నాడు. మనస్సు మారింది చాలామందికి, మారు మనసు పొందారు చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో. కానీ ఆ తర్వాత స్టెప్పులే జరగట్లా. మనస్సు నవీకరించబడాలి, నూతనం అవ్వాలి. ప్రతిదినం మీరు ఇంట్లో భోజనం చేస్తారు, అంట్లు నెలకోసారి కడుక్కోండి, ఎలా ఉంటుందో. ఏమండి? ప్రిల్లు కాదు, మీరు ఏది వాడినా ఆ వాసన త్రిల్లులోంచి బయటికి రాలేరు మీరు. మీరు రోజు కడగాలి. రోజు కడిగితేనే అవి తలతల మెరుస్తాయి. అవునా?
అవునా కదా? ఎందుకని మీరు అంట్లు వారంకోసారి కడుక్కోరు? ఇక్కడ అందరూ రోజు స్నానం చేస్తారా? మంచిర్యాలలో రోజు చేస్తారా స్నానం? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రోజు స్నానం చేసేవాళ్ళేనా? అప్పుడప్పుడు బుద్ధి పుట్టినప్పుడు చేస్తుంటారా? మీరు చూడండి, మనం ఈ మధ్య ఒక ఆవిడ ఏదో 20 ఏళ్ళు జుట్టు పెంచిందట. దాన్ని క్లీన్ చేయడానికి, దానివల్ల ఆవిడకు వచ్చిన జబ్బుల్ని తోకొచ్చింది. మా ఇంటి దగ్గర ఒకడు ఉండేవాడు. వాడు కుక్కలతో సహజీవనం చేస్తాడు, పెళ్లి కాలేదు. వాడు నాకు చిన్నప్పటి నుంచి జుట్టు పెంచుతూనే ఉన్నాడు. ఎప్పుడు తలస్నానం చేయడు. అది వాడికి కిందకి మోకాల దాకా వచ్చేసింది. ఆ జుట్టు అట్టగట్టుకొని ఉంటుంది. అది వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాడి దగ్గరికి రాగానే జనాలు వెళ్ళిపోతుంటారు. ఆ కుక్కలు మాత్రమే వెంట తిరుగుతుంటాయి. చాలామంది క్రైస్తవుల ఆధ్యాత్మిక బ్రతుకులు అలాగే ఉన్నాయి. ఈ మధ్య పోయాడు వాడు. పోక ఏం చేస్తాడు? చిన్న వయసులోనే పోయాడు. మనసుని కడుక్కోకపోతే, ప్రాణాత్మ దేహాలని కడుక్కోకపోతే వాక్యంతో మన బతుకులు కూడా అలాగే ఉంటాయి. అట్టగట్టుకుపోతాయి పాపం చేత, లోక మాలిన్యం చేత. కడుక్కోవాలి. నా మట్టుకు నేనైతే ప్రతిరోజు తలస్నానం చేస్తాను. చాలామంది పాపం ప్రతిరోజు చేయరు తలస్నానం, జుట్టు ఊడిపోతుందని. జుట్టు ఊడిపోయినా పర్లా, ఉన్న జుట్టు శుభ్రంగా ఉండాలి. అదే మన పాలసీ. దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి రోజు తలస్నానం చేస్తున్నాను. నా జుట్టు ఊడల. జుట్టు దాన్ని బట్టి ఊడదు. జుట్టు మీ నాయనకి ఊడితే నీకు కూడా ఊడుతుంది. అది తెలుసుకో. ప్రక్షాళనం అవసరం. దేవుని వాక్యం మనల్ని కడక్కపోతే, మనం నిన్న మాట్లాడుకున్నామే, భక్తిని సాధకం చేసుకోలేం, భక్తిని సాగు చేయలేం. ఎందుకంటే భక్తి ఎక్కడ సాగు అవ్వాలి? మనసులో సాగు అవ్వాలి. నీ మనసుని, మస్తిష్కాన్ని, నీ హృదయాంతరాళాలని, నీ అంతరింద్రియాలని వాక్యం పట్టుకోకపోతే భక్తిని నువ్వు సాగు చేసుకోలేవు. నువ్వు ఈ ఫోన్ చూసుకుంటా కూర్చుంటే, లోకంలో తలకాయ పెట్టి కూర్చుంటే అదేమవుతుందంటే, అది సాగు చేస్తుంది నిన్ను, నీ మనసుని, నీ అంతరింద్రియాలు. మనసు ఒక స్పాంజి లాంటిదండి. నువ్వు స్పాంజి ముక్కను తీసుకెళ్ళి మురుగు కాలువలో వేయండి. ఓ 10 నిమిషాల తర్వాత దాన్ని తీసి పిండండి ఒక గ్లాసులో. యాపిల్ జ్యూస్ రాదు, మురికి నీళ్ళే వస్తాయి. నీ తలకాయ తీసుకెళ్ళి షార్ట్లో, రీల్లో పెట్టు. నీ తలకాయ తీసుకెళ్ళి ఓటీటీలో పెట్టు, ఇంకో దాంట్లో పెట్టు, బయటికి ది. ఇంక ఇదే చెయ్యి. వాక్యం చదవకు, వాక్యం వినకు, విన్నా మర్చిపో, చదివినా మర్చిపో, ధ్యానం చేయకు. పిండితే ఏమొస్తుంది? ఎందుకు భార్య మీద కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి? పిల్లల మీద కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి. ఇంకా బూతులు మాట్లాడే క్రైస్తవులు లేరా ఇక్కడ? చేయెత్తమంటే బాగుండదు కానీ. లేరంటారా? ఉన్నారా? ఇంకా బూతులు మాట్లాడే క్రైస్తవులు ఉన్నారా? బూతులు మాట్లాడే పాస్టర్లు కూడా ఉన్నారు. లెట్ మీ టెల్ యూ దిస్. ఎందుకో తెలుసా? మీ మనసుని, దాని అట్టడుగు పొరలను ఇంకా వాక్యం కడగలేదు. మీరంతా తెలుగువారు కదా కదా అవునా? పక్కనే మహారాష్ట్ర ఉంది కదా. మీరు అక్కడికి వెళ్ళి జీవించి వచ్చిన తర్వాత, ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు జీవించిన తర్వాత కూడా మీరు నిద్రలో తెలుగులోనే కలవరిస్తారు. మరాఠీలో కానీ హిందీలో కానీ కలవరించరు. ఎందుకని? మరాఠీ మీరు ఎంత బాగా మాట్లాడినా, హిందీ మీరు ఎంత బాగా మాట్లాడినా, తెలుగు ఎంత బాగా మాట్లాడినా, కలవరించేటప్పుడు మాత్రం మీరు తెలుగులోనే కలవరిస్తారు. ఎందుకు చెప్పగలరా మీరు? కలవరింతలు మనసు యొక్క అట్టడుగు భాగం నుంచి వస్తాయి. సబ్కాన్షియస్ మైండ్ అంటాం. మనసు 2 భాగాలు ఉంటుంది, పై భాగము, కింది భాగము. పై భాగం 15%. మనం చర్చిలో ఉన్నప్పుడు ఇంత ఒద్దిగా కూర్చోడానికి కారణం ఆ పై భాగమే. మనం చీకట్లోకి వెళ్ళిన తర్వాత రకరకాలైన కోరికలు వస్తుంటాయి, అవి కింద భాగం నుంచి వస్తాయి. దాన్ని సబ్కాన్షియస్ మైండ్ అన్నాం.
మనం ఇంతకాలంగా తెచ్చిపెట్టుకున్న లోకము, దాని తత్వము, పాపము అంతా కూడా అక్కడికి వెళ్ళి తిష్ట వేస్తుంది. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న బూతులు నువ్వు మారుమనసు పొందగానే పోవు. నీ కోపం రాగానే బూతు బయటకు వస్తుంది. నువ్వు ఎప్పుడు కడగబడ్డావు అని తెలుస్తుందంటే నీకు కోపం తారాస్థాయికి వెళ్ళిన తర్వాత కూడా బూతు రాకూడదు బయటికి. అప్పుడే నువ్వు పూర్తిగా కడగబడినట్టు. మీ నోట సరసోక్తులైనను బూతులైనను ఉండకూడదు అన్నాడు. నోటకి రాకముందు నోట్లోకి రాకముందు ఎక్కడి నుంచి వస్తాయి అవి? మనసులో తిష్ట వేసి ఉంటాయి కింద. అవి నిద్రాణంగా ఉంటాయి, పడుకొని ఉంటాయి అవి. వాటికి సంబంధించిన సీజన్ ఒకటి ఉంటుంది. ఆ సీజన్ వచ్చినప్పుడు అవి లేస్తాయి నిద్ర, జడలు విరుచుకుంటాయి, విజృంభిస్తాయి. అలాగే కామాతురత, అలాగే అపవిత్రమైన ఆలోచనలు, అలాగే మోసం, అలాగే ఈర్ష్య, అలాగే కక్షలు కార్పణ్యాలు, ఇవన్నీ కూడా ఎవడి మీద పెంచుకుంటావు బాగానే ఉంటుంది నీ బతుకు. ఈలోపాటు చర్చిలో కనపడతాడు, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కడిగేయాలి వాక్యం. కడగాలంటే వింటే సరిపోదు, చదివితే సరిపోదు, ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. చూడండి, పాపము చేయకముందు పాపాన్ని ధ్యానిస్తాం. అందుకని మనకి ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అని ఉంది. ప్రీ మెడిటేటెడ్ మర్డర్, మెడిటేషన్ వాడాడు అక్కడ పదం. ముందుగానే యోచిస్తాం, ఆలోచించి మర్డర్ చేస్తాం. మర్డర్లో 2 రకాలు ఉంటాయి. అకస్మాత్తుగా స్పర్ ఆఫ్ ద మూమెంట్లో, ఫిట్ ఆఫ్ ఎన్ యాంగర్లో, కోపం ఒక్కసారి తన్నుకొచ్చినప్పుడు గబక్కన పొడి చేయడం, కొట్టడం, తలబద్దలు కొట్టడం, తోసేయడం, చంపేయడం. దానికి తక్కువ శిక్ష ఉంటుంది. కానీ పథకం ప్రకారం చంపడం, దానికి ఎక్కువ శిక్ష ఉంటుంది. ఈ ప్రపంచంలో మొట్టమొదటి మర్డర్ ఏంటో తెలుసా? కయ్యని హేబెల్ని చంపడం. అది కోపంలో చేసింది కాదు, ముందుగానే పథకం ప్రకారం చంపాడు. అందుకనే కయ్యను హేబెల్ని చంపక ముందే దేవుడు వచ్చి కయ్యనుతో ఆయన వాదనకు దిగాడు, ఎదిరించాడు, ఎన్కౌంటర్ చేశాడు. అరే కయ్యను, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. పాపము వాకిట పొంచి ఉంది, దానికి నీ మీద వాంఛ కలిగింది, జాగ్రత్త చెప్పాడు ఆయన. వాక్యం ఎందుకు మెడిటేట్ చేయాలంటే, నేను పాపం చేయకముందు ప్రతి మనిషి దాన్ని మెడిటేట్ చేస్తాడు. అది ఏ పాపమైనా, చిన్నదైనా పెద్దదైనా. అబద్ధం ఆడకముందు ఎలాగ నాన్నకు అబద్ధం చెప్పాలని నువ్వు ప్లాన్ వేసుకుంటావు కదా. ఓ తప్పు చేయకముందు ముందుగానే ప్లాన్ వేసుకుంటాడు. ఓ దొంగోడు ఒక ఇంటికి కన్నం వేయకముందు ముందుగానే ప్లాన్ వేసుకుంటాడు. ప్రతి పాపానికి ముందు ఒక మెడిటేషన్ ఉంటుంది. అందుకనే పాపం తొందరగా వదిలిపెట్టద్దు. నువ్వు మెడిటేషన్ అంటే దాన్ని నెమరు వేసుకుంటావు, ఆలోచిస్తావు. అందుకనే ఈ మాటలు రాశాడు యాకోబు. ఏం చేస్తుందట? అది నువ్వు మరులు కోల్పబడతావు, ఈడ్వబడతావు, ఆ తర్వాత గర్భం ధరించి దురాశ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ దురాశ మెడిటేషన్ అంతా అయ్యేటప్పటికి ప్రెగ్నెంట్ అయిపోతుంది. ప్రెగ్నెంట్ విత్ సిన్. ఆ తర్వాత ఆ పాపం అనే బిడ్డను కంటుంది. యాక్షన్లోకి పాపం రాకముందు ఆలోచనలో పాపం జరుగుతుంది. అందుకనే పాపం వెంటనే పోదు, యేసు రక్తం కడగంగానే పోదు. ఈ వాక్యం లోపలికి వెళ్ళి పాపం ఎక్కడెక్కడ మెడిటేట్ అయ్యి ఏ మనసు అట్టడుగు పొరల్లో దాక్కొని ఉందో దాన్నంతటిని వాక్యం పెకలించాలి, ప్రక్షాళనం చేయాలి. అప్పుడు తమరు క్రైస్తవ మనస్సును, అంటే మారిన మనస్సు, నూతనపరచబడిన మనస్సు, రూపాంతరం చెందిన మనస్సు, క్రీస్తు లాంటి మనస్సు, దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకుండే మనస్సు, వాక్యానుసారమైన జీవితాన్ని పాటించే మనస్సు మీకు దొరుకుతుంది. అందుకనే ధ్యానం కీలకమైనది. మనస్సు మారితేనే క్యారెక్టర్ మారుతుందండి. గమనించండి, ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, ఒక సేయింగ్ ఉంది. ఏమిటంటే అది, సో ఎ థాట్ రీప్ అన్ యాక్షన్.
మీకు విత్తడం కోయడం గురించి తెలుసు కదా. ఏది విత్తుతామో అదే కోస్తాం. మీరు వరి నాటారనుకోండి, ఏం కోస్తారు? గోధుమలు కొయ్యరు. మీరు మామిడి పండు నాటారనుకోండి, యాపిల్ కాయ కొయ్యరు. ఏది విత్తుతారో అది కోస్తారు. దానికి తగ్గట్టుగానే ఉంటుంది. విత్తడానికి కోయడానికి అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఎ థాట్ రీప్ ఎన్ యాక్షన్. నువ్వు ఆలోచన విత్తితే క్రియను కోస్తావు. సో అన్ యాక్షన్ రీప్ ఎ హ్యాబిట్. నువ్వు క్రియను విత్తితే అలవాటు కోస్తావు. ఎందుకంటే మాటి మాటికి ఒక పనిని చేస్తే అది హ్యాబిట్ అవుతుంది, అలవాటు అవుతుంది. సో ఎ హ్యాబిట్ రీప్ ఎ క్యారెక్టర్. క్యారెక్టర్ని కోస్తావు. ఆలోచన దగ్గర ఆరంభమైన విత్తడం క్యారెక్టర్ని కోసేదాకా వస్తుంది. క్రైస్తవుడి క్యారెక్టరు మనసుతో ఆరంభం అవుతుంది. మనసులో వాక్యాన్ని ధ్యానించినప్పుడు క్రైస్తవ క్యారెక్టర్ పుట్టుకొస్తుంది, క్రీస్తు క్యారెక్టర్ పుట్టుకొస్తుంది. ఏంటి సాల్వేషన్ యొక్క, రక్షణ యొక్క అంతిమ గోల్? మిమ్మల్ని తీసుకెళ్ళి పరలోకంలో పడేయడం కాదు. రోమాపత్రిక మీరు చదివితే జాగ్రత్తగా 8వ అధ్యాయము 28, 29 వచనాలు మీరు చదివితే మీకు కనపడేటువంటి విషయం ఏమిటంటే, ఆయన జ్యేష్ఠుడగునట్లు మనము ఆయన సారూప్యతలోకి మారాలి. అంతిమంగా సమస్తమును సమకూడి ఎందుకు జరిగిస్తాడంటే, ఒక మేలు కలుగుటకు జరిగిస్తాడు. విశ్వాసికి కలిగే అంతిమ మేలు ఏంటంటే, యేసుక్రీస్తు వారి సారూప్యతలోకి మనం మారాలి. ఇదిగో ఈ ఒక్క పుస్తకమే. దీనికి నువ్వు ధ్యానం ద్వారా అప్పగించుకున్నప్పుడు ఇది నీలో లౌకిక తత్వాన్ని తీసివేసి క్రీస్తు తత్వాన్ని నీలో నూరిపోస్తుంది. మొదట మనసు మారుతుంది, ఆ తర్వాత క్యారెక్టర్ మారుతుంది. మనం ఈ 3 రోజులు చర్చించుకున్న విషయాలు జరగాలంటే వాక్య ధ్యానానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. అందుకని నేను మిమ్మల్ని అడిగాను, ఎన్ని అధ్యాయాలు చదువుతారు అని. ఎంత ఎక్కువ చదివితే అంత తక్కువ అర్థం అవుతుంది, ఎంత తక్కువ చదివితే అంత ఎక్కువ అర్థం అవడానికి ఆస్కారం దొరుకుతుంది. అందుకని మీరు రోజుకు ఒక్కసారికి ఒక పుస్తకం తీసుకోవాలి. ఆ పుస్తకంలో రోజుకు ఒక పేరా మాత్రమే చదవాలి. యేసుప్రభు వచ్చేలోపు బైబిల్ని కంప్లీట్ చేయమని ఎప్పుడు చెప్పలేదు ఆయన. చాలామంది చెప్తారు, నేను బైబిల్ని ఎన్నిసార్లు చదివాను, అన్నిసార్లు చదివాను అని. నువ్వు ఎన్నిసార్లు చదివినా లోపల లేనప్పుడు ఏం చేసుకోను. నువ్వు గిన్నిస్ బుక్లోకి ఎక్కడానికి కాదు బైబిల్ ఇచ్చింది. బైబిల్ని చదివింది అర్థమైందా, అర్థమైంది పాటించావా, ఆచరించావా అని అడుగుతాడు ఆయన. రేపొద్దున ఆయన తీర్పు తీర్చేటప్పుడు మీ పక్కింటి క్రైస్తవుడితో నిన్ను పోల్చడు, నీ పక్క బెంచి చర్చిలో కూర్చున్న వాడితో నిన్ను పోల్చడు. నువ్వు ఎంత వాక్యం తెలుసుకున్నావు, ఎంత పాటించావు, తెలుసుకున్నదంతా ఒక త్రాసులో వేస్తే ఒక పళ్ళెంలో, చేసిందంతా ఇంకో పళ్ళెంలో వేస్తాడు. ఈ రెండు ఒకటే అయితే నీకు ఆయన దగ్గర మెప్పు. కానీ తెలుసుకుంది చాలా, వినింది చాలా, చదివింది చాలా, పాటించింది చాలా తక్కువ అయితే ఆ పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి. ఆయనకు నువ్వు తీర్పు చెప్పాలి. మార్క్ ట్వెయిన్ అనేటువంటి గొప్ప రచయిత ఏమన్నాడంటే, మీరు ఇందాక చాలా ప్రశ్నలు అడిగారు కదా బైబిల్లో అర్థం కాని విషయాలు. ఆయన ఏమన్నాడంటే, నేను ప్రశ్నలు ఏమి అడగనయ్యా, ఎందుకంటే బైబిల్లో అర్థం కాని విషయాలతో నాకు పెద్ద ప్రాబ్లం లేదన్నాడు. అర్థమైన విషయాలతోటే నాకు ప్రాబ్లం అయ్యా అన్నాడు, ఎందుకంటే నేను పాటించాలన్నాడు. మనం ఏంటి, అర్థమైన విషయాల్ని పాటించకుండా వదిలేసి ఇది అర్థం కాలే చెప్పన్నా అంటున్నాం మనం. అర్థమైనోడికి అర్థమైనంత, అర్థమైనోడు అర్థమైనంతే ఆచరించాలి. అర్థం కాని విషయాల గురించి, బైబిల్ని నువ్వు చదివినా నీకు అర్థం కాని విషయాల గురించి దేవుడు లెక్క అడగడు. కానీ క్రైస్తవుడు అయిన దగ్గర నుంచి, క్రైస్తవురాలు అయిన దగ్గర నుంచి విన్న ప్రతి వాక్యం గురించి నేను లెక్క అడుగుతాడు ఆయన. నీకు అర్థమైన ప్రతి వాక్యం గురించి లెక్క అడుగుతాడు ఆయన, నువ్వు ఎంత పాటించావు అనేది. దేవుడికి కావాల్సింది విధేయత. ఇది బలుల కంటే, నైవేద్యాల కంటే గొప్పది. వినడం విధేయత కోసమే. వినడం విధేయతకి ఒక పర్యాయ పదం. కనుక మనం ఈ రోజున అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు మనల్ని రక్షించుకున్నది తన పోలికలోకి మనల్ని మార్చుకోవడానికి.
మనల్ని ఏదైనా వనంలో తన పోలికలో చేసుకున్నాడు ఆయన. కానీ పాపం వచ్చి ఆ పోలికను కాజేసింది. యేసుక్రీస్తు మళ్ళీ 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన మళ్ళీ సిలువలో ప్రయాసపడి ఆ పోలికను మళ్ళీ కట్టబెట్టాడు మనకి. ఆ పోలిక ఏర్పడమే అంతిమ ధ్యేయం దేవుడికి. ప్రతి క్రైస్తవుడిలో ప్రతి మనిషి మారు మనసు పొంది పాపం వల్ల పోగొట్టుకున్న ఆ పోలికను, నశించిన దాన్ని వెదకి మళ్ళీ ఆయన పునరుద్ధరించడానికి వచ్చాడు ఆయన. ఆ పాపం వల్ల పోగొట్టుకున్న ఆ పోలిక మళ్ళీ మనలో పరిపూర్ణంగా కనపడాలని ఆయన తహతహలాడుతున్నాడు. అందుకనే మనల్ని ఒక సంఘంలో పెట్టాడు. అందుకనే మనకి వాక్యం ఇచ్చాడు. ఈ అనంతమైన ఆత్మదేవుడు రాయించిన వాక్యం మనకు అర్థం కాదని ఆ రాయించినోడే వచ్చి మన గుండెల్లో జీవిస్తున్నాడు. మనం దావీదులాగా వాక్యం చదివేటప్పుడు, నీ ధర్మశాస్త్రం అందులో ఆశ్చర్యమైన సంగతులు నాకు నేను తెలుసుకున్నట్లు నీవు నా కన్నులను తెరువమని మనం అడిగితే ఆత్మదేవుడు మనకు సాయం చేస్తాడు. వాక్యం అర్థం చేసుకోవడానికి సాయం చేస్తాడు. వాక్యం ధ్యానించడానికి సాయం చేస్తాడు. దాన్ని పాటించడానికి కూడా ఆయన సాయం చేస్తాడు. ఇది మనం ఒక్కరిని చేయమని అడగట్లేదు ఆయన. వాక్యాన్ని పాటించడానికి, ధ్యానించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మ మీద ఆధారపడమని అడుగుతున్నాడు ఆయన. ఆత్మను మనకు ఒక శాశ్వత సహాయంగా ఇచ్చివేశాడు ఆయన. అందుకనే ఆయన్ని పారాక్లీట్ అన్నారు. నిరంతరం సాయం చేసేవాడు, ఊతకర్ర, ఊతమిచ్చేవాడు, పక్క నుండి నడిపించేవాడు ఆత్మదేవుడు. కాబట్టి దేవుడి ప్రయాస వృధా పోనివ్వకూడదు. మనం మళ్ళీ తన రూపం మనలో చూసుకోవడం కోసం ఆయన తన రూపాన్ని సిలువలో పోగొట్టుకున్నాడు. అందుకనే ఇది ఇచ్చాడు. అందుకనే మన వాక్యానికి పెద్దపీట వెయ్యాలి, మనం ధ్యానించాలి, వాక్యానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. పాటించలేకపోతే పరిగెట్టి వెళ్ళిపోవడం మంచిది ఇక్కడి నుంచి. అయితే క్రైస్తవుడిగా ఉండాలి, లేదా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఈ 2 బ్రతుకులు ఆయనకు నచ్చవు. ఈ నులువెచ్చని జీవితం ఆయనకు నచ్చదు. అయితే వేడిగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు అన్నాడు ఆయన. 2 నాకు వద్దు అంటున్నాడు ఆయన. ఆయన ఉమ్మి వేస్తానంటున్నాడు. ఈ ప్రభుని ఆషామాషిగా తీసుకోకండి. ఈయన మిమ్మల్ని తనలాగా మార్చుకోవడానికి తను మనలాగా మారాడు, ప్రాణం పెట్టాడు, రక్తం ధారపోసాడు. ఈ రోజున మనం ఆషామాషిగా జీవిస్తే ఊరుకోడు. అది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. టేక్ ద లార్డ్ సీరియస్లీ, టేక్ ద వర్డ్ సీరియస్లీ, అండ్ టేక్ ద క్రిస్టియన్ లైఫ్ సీరియస్లీ. అప్పుడే మనం ఆయన ఆశించినటువంటి బిడ్డలంగా మనం ఉండగలుగుతాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటామని రాయబడింది. ఎవరైతే దివారాత్రుల వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళకే ఈ ఫలం దొరుకుతుంది, ఆత్మఫలం. 9 అంశాలున్న ఆత్మఫలం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన ఆత్మఫలం. ఆత్మఫలం అంటే ఏమిటో మీకు తెలుసా? క్రీస్తు క్యారెక్టరే ఆత్మఫలం. మీరు విశ్వాసాన్ని, మంచితనాన్ని, సాత్వికాన్ని, మీరు దేన్నైనా తీసుకోండి, అందులో దీర్ఘశాంతాన్ని, మరి దేన్నైనా, ప్రేమను, దేన్నైనా మీరు తీసుకోండి. అవన్నీ 100% యేసుప్రభులో ఉంటాయి. 100% ఉంటాయి యేసుప్రభులు. ఆత్మఫలం అంటే క్రీస్తు క్యారెక్టరే. ధ్యానిస్తేనే క్రీస్తు క్యారెక్టర్ దొరుకుతుంది. ఎవరు ఫలించినట్టు? ఎవరికైతే క్రీస్తు క్యారెక్టర్ అబ్బుతుందో వాళ్ళు ఫలించినట్టు. మరి ఆత్మఫలం అని ఎందుకన్నారు, క్రీస్తు ఫలం అని ఎందుకు అనలేదు? ఎందుకంటే క్రీస్తు క్యారెక్టర్ని మనలో చెక్కేవాడు ఆత్మ కాబట్టి. అది వాక్య ధ్యానం ద్వారా తప్ప మరి ఏ విధంగా సాధ్యం కాదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.